హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై వన్ ఐడియాస్. వీడియో చేయడానికైతే అసలు కుదరడం లేదండి. సీజన్ స్టార్ట్ అయింది కదా, చేద్దామని ట్రైప్యాడ్ అన్నీ రెడీ చేసుకునేటప్పటికి ఎవరో ఒకళ్ళు కస్టమర్ రావడం, వాళ్ళకి డిజైన్స్ చూపించడం ఇలా అయిపోతుందండి. నిన్నంతా అయితే అసలు వీడియో చేయడానికే అవ్వలేదు. వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా కుదరట్లేదు. అయితే ఏంటంటే ఈరోజు వర్క్ స్టార్ట్ చేశాక మార్నింగ్ నుంచి రన్ అవుతూ ఉన్నదండి. డిజైన్ అయితే వేస్తున్నాను. ఈరోజు మీకు మొన్నటి నుంచి చేసి కొన్ని కుట్టించిన బ్లౌజెస్ అయితే కొన్ని ఉన్నాయి, కొన్ని డెలివరీ వెళ్తున్నాయండి అర్జెంట్. సరే ఉన్న మట్టికి ఇవన్నీ చూపిద్దాము అనేసి మీకు వీడియో అయితే స్టార్ట్ చేశానండి. వర్క్ ఆఫ్ చేసి వాయిస్ చెప్దామంటే వర్క్ ఏమో కొంచెం అర్జెంట్ వర్క్స్ అండి, అందుకనేసి మిషన్ ఆఫ్ చేయడానికి లేదు. సరే సౌండ్ డిస్టర్బెన్స్ వస్తుంది కదా అనేసి వాయిస్ ఓవర్ ఇచ్చేద్దామని వీడియో అయితే తీసేసాను. ఇప్పుడు నేను చూపించేది ఏంటంటే బాగా సింపుల్ డిజైన్స్ అనమాట. కొంతమంది ఏంటంటే పాత చీరలు ఉన్నా లేదా కొంచెం కాస్ట్ తక్కువ శారీస్ ఉన్నా, కొంతమంది హెవీ వర్క్స్ కట్టుకోలేరు కదా, అలాంటి వాళ్ళు ఇలా సింపుల్ డిజైన్స్ వేయించుకుంటారండి. సింపుల్ డిజైన్ అయినా చాలా అందంగా ఉంటాయి. ఇది హ్యాండ్స్కి అయితే ఇలా వస్తుందండి. దాంట్లో మిర్రర్ డిజైన్ ఈ వర్క్ చేసేటప్పుడు వీడియో తీసాను. అయితే ఆ వీడియో అయితే నేను అప్లోడ్ చేయలేదండి, ఎడిటింగ్ చేయడానికి కూడా అవ్వలేదు. ఇది ఈ రెండు ఒకళ్ళవే అనమాట బ్లౌజెస్. ఈరోజు వచ్చి తీసుకెళ్ళిపోతారు, అందుకనేసి ఒకసారి చూపిద్దాం ఇవన్నీ అనేసి స్టార్ట్ చేశాను. ఇదైతే కొంచెం హెవీ వర్క్ అనమాట. ఇదే వర్క్ అప్పుడే నేను ఇంతకుముందు ఒక వీడియోలో పెట్టానండి, వేరే వాళ్ళే చేసినట్టు. మాకు ఒక సీజన్లో ఒక వర్క్ పట్టుకుందంటే ఎక్కువ ఆ వర్కే అవుతూ ఉంటుందండి. ఎందుకంటే వచ్చి చూసేటప్పటికి అక్కడ మిషన్ మీద ఏ వర్క్ పెట్టుంటే అదే ఎక్కువ చేయమని అడుగుతూ ఉంటారు. ఇదైతే కుట్టేటప్పటికి ఇలా ఉందండి. వీటికి ఇంకా స్టోన్స్ అంటించి అప్పుడు వాళ్ళు వచ్చేటానికి అందించేయాలి. కలర్ అయితే చాలా బాగుంది కదండి. ఈ సంవత్సరం ఎల్లో ట్రెండింగ్ అనుకుంటా, చాలా ఎల్లో బ్లౌజెస్ చేశాను. అండ్ ఇప్పుడైతే ఇంకా ఇది బాగా హెవీ వర్క్ అండి, చాలా బాగుంటుంది. నిన్న ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను ఈ వర్క్ నేను. ఇందులో ఫస్ట్లో డిజైన్ వచ్చేసి స్ట్రైట్ లైన్స్ వచ్చినాయండి. ఆ తర్వాత ఇలా క్రాస్ లైన్ ఇచ్చి హ్యాండ్కి దాని మీద ఫ్లవర్ కూడా ఇచ్చారు. చాలా బాగుంది డిజైన్. ఎన్ని శారీస్ మీద చేసామంటే చాలా చెప్పలేను శారీస్ మీద ఈ వర్క్ అయితే చేశానండి. ప్రతి దాని మీద కూడా ఒక్కొక్క అందమైన లుక్ అనమాట. ఆ కలర్ కాంబినేషన్ని బట్టి ఒక్కోటి ఒక్కో అందంగా, ఎన్నిసార్లు చేసినా బోర్ కొట్టకుండా ఉన్నదండి డిజైన్ అయితేని. చాలా బాగుంది. ఈరోజు పని అర్జెంటుగా ఉన్నప్పుడే దారం ఎక్కువ తెగుతూ ఉంటుందండి. ఈ డిజైన్ అసలే వర్క్ అవ్వట్లేదు, అర్జెంటుగా ఉన్నాయనుకుంటే ఈరోజు ఏంటో దారం అస్తమానం తెగుతూనే ఉన్నది. సరే బ్లౌజ్ అయిపోయాక ఒకసారి సర్వీసింగ్ చేసేద్దాం అనుకున్నాను. ఆయిలింగ్ చేయాలండి, కింద ప్లేట్ అది క్లీన్ చేసుకోవాలి కదా దానికి. సరే వర్క్ అయ్యాక చేద్దాం, ఈలోపు ఇది అవుతుంది అనేసి చూపిస్తున్నాను. దీని మీద ఏంటంటే ఇలా లీవ్స్ వచ్చిన ప్రతి చోట స్టోన్ పెడతానండి. అలా పెట్టేటప్పటికి ఇంకా లుక్గా ఉంటుంది. చూసారు కదా, ఇది హ్యాండ్కి ఎక్కువ లుక్ అండి. చెయ్యి మొత్తం వర్క్ వచ్చినట్టు ఉంటుంది, దాంతో బాగా అందంగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇంకొక సింపుల్ డిజైన్ చూపిస్తాను చూడండి. ఈ డిజైన్ చూసారా, ఇదేంటంటే ఇప్పుడు కుట్టించుకునే ఆవిడైతే మామూలుగానే కుట్టేయమన్నారు. అయితే కొంచెం టీనేజర్స్ అలాంటి ఎవరైనా కుట్టించుకోవాలి కొంచెం చిన్న వయసు వాళ్ళు అనుకుంటే ఇక్కడ చూపిస్తున్నాను కదండి. అందులో ఏంటంటే సాల్డరింగ్ మిషన్తో కట్ చేసేసుకుంటే లోపల లైనింగ్ ఏ కలర్ వేస్తే అది కనిపిస్తూ ఉంటుంది అందులోంచి. హ్యాండ్కి వచ్చేటప్పటికి ఇలాగా కింద బార్డర్ వచ్చి అలాగే నిలువు లైన్ ఒకటి వచ్చిందండి. ఇదంతా అలా లోపల ఉన్నది అవుట్లైన్ నుంచి మధ్యలో కట్ చేసేసుకుంటే లోపల మనం వేసిన అలాంటప్పుడు సాటిన్ క్లాత్ అది వేసుకుని కుట్టించుకున్నా కూడా చాలా అందంగా ఉంటుంది కొత్త లుక్ తోటి. అండ్ ఇది ఇంకా లాస్ట్ బ్లౌజ్ అండి. ఈ వర్క్ అయితే మనం చేసేటప్పుడు కొంచెం చూపించాను కదా, అప్పటికి నెక్ ఒకటి అయ్యింది. ఇప్పుడు ఏంటంటే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఈరోజు స్టిచ్చింగ్కి ఇవ్వాలండి ఇవన్నీ. హ్యాండ్ అయితే ఇలా వస్తుంది డిజైన్. ఇది కూడా చాలా బాగుంటుంది డిజైన్. ఇందులో వీళ్ళ శారీ వచ్చేటప్పటికి టమాటా రెడ్ అండ్ గోల్డ్ మీద ఈ కలర్ మీద బాగా కనిపిస్తున్నాయి. ఈరోజైతే క్లైమేట్ చల్లగా ఉన్నదండి, వర్షం అయితే మాకు బాగా పడుతుంది ఇక్కడ. ఒకరోజు వీడియోలో అయితే మా వీధిలో ఉన్న షాప్స్ అన్నీ చూపిద్దాం అనుకుంటున్నానండి.
అన్నీ మా వీధికి వచ్చారంటే ఒక పెళ్లి కుదిరాక ఒక అమ్మాయి మా వీధికి వచ్చిందంటే అన్ని పనులు మా వీధిలో చేసేసుకోవచ్చండి. అన్ని షాప్స్ ఉంటాయి. మాకు ఇంకొక లక్ ఏంటంటే ఒక సైడ్ ఏమో బాబా గుడి, ఒక సైడ్ ఏమో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఉంటాయండి. రెండు పొద్దున్నే దర్శనం చేసేసుకోవచ్చు. ఒక్కోసారి మా గుడికి వెళ్ళడానికి టైం ఉండదు కాబట్టి షాప్ దగ్గరికి వచ్చినప్పుడు అటు తిరిగి ఒకసారి దండం పెట్టుకుని ఇటుసారి దండం పెట్టుకుని షాప్లోకి వచ్చేస్తుంటాము. ఈరోజు వర్క్స్ అయితే ఇవ్వండి. ఓకే అండి, మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఏ వర్క్ బాగా నచ్చిందో చెప్పండి. అండ్ ఇప్పుడు చేస్తున్న డిజైన్ అయితే ఆల్రెడీ ఇంతకుముందు మీకు ఇప్పుడు చూపించిన వాటిలో ఎల్లో కలర్ పింక్ బ్లౌజ్ మీద ఎల్లో థ్రెడ్తో చేసిన డిజైన్ ఉంది కదా, ఆ డిజైన్ ఏనండి ఇప్పుడు చేస్తున్నది. వీళ్ళ శారీ అయితే గ్రీన్ కలర్ అండి. అండ్ గ్రీన్ కలర్ శారీకి కింద రెడ్ అంచు వచ్చి దాని మీద గోల్డ్ కలర్ డిజైన్ వచ్చింది. సో అందుకనేసి నేను రెడ్ బ్లౌజ్ అందులో వచ్చిన బ్లౌజ్ పీస్ బాగాలేదని ప్లెయిన్ రెడ్ పీస్ తీసుకుని ఈ విధంగా వర్క్ అయితే చేస్తున్నాను. శారీ అయితే ఇదండి. సో దీని మీద అంతా ఫ్లవర్స్ వచ్చినాయి కాబట్టి వీళ్ళు ఫ్లవర్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. ఇదండి వర్క్ అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.